క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డ, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి ఈ యొక్క పునరుద్ధాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గడిచిన వారమంతా కూడా కొన్ని మరణాలు మన యొక్క సంఘంలో అవ్వచ్చు, ఇతర సంఘముల్లో అవ్వచ్చు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆయా ప్రదేశంలో అవ్వచ్చు, దాదాపుగా ఒక 10 పైన మరణాలు సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత దేవుడు మనలను భద్రపరిచి తన యొక్క సన్నిధానములో సజీవ లెక్కలు నిలబెట్టిన విధానమును బట్టి దేవునికి ఎంతగానో మనం వందనస్తులమై ఉన్నాం. ఇది నా చదువుకున్నటువంటి లేఖన భాగంలో నేటి ధ్యానం నిమిత్తము 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అదే రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం. మత్తయి సువార్త లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క లేఖనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని రాజ్యమును గురించి తెలియచేస్తూ ఉన్నది. లేక దిస్ ప్యాసేజ్ is speaking about the gospel of kingdom. దేవుని యొక్క రాజ్యవార్తను గురించి ఈ యొక్క లేఖనము మనకి తెలియజేస్తూ ఉన్నది. ఏమిటి దేవుని యొక్క రాజ్యము లేక పరలోక రాజ్యము? ఈ లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగును. లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు, వినిచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డారా, పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యమును గురించినటువంటి బోధన లేక దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చావని పిలాతు ఆయన అడిగినప్పుడు, నేను సత్యమును గురించి ఆ సాక్ష్యం ఇచ్చుటకు ఈ యొక్క లోకమునకు వచ్చి ఉన్నాను అంటాడు. అనగా సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది అయినటువంటి దేవుని యొక్క రాజ్యమును. అందుకే మనము దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి మర్మములు గ్రహించు వారమై ఉండవాలని ఈ యొక్క లేఖనం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి మనము లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20 మరియు 21వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, లూకా 17:20-21, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డారా, నేటి దినాల్లో మనం అనేకమైనటువంటి ఈ యొక్క ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉన్నది, దేవుని రాజ్యం అక్కడ ఉన్నది, ఇక్కడ అనేటువంటి అనేకమైనటువంటి బోధలు, ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని రాజ్యముల గురించి పరిశుద్ధ లేఖన భాగం ఏమి తెలియచేస్తూ ఉన్నది, లేక దేవుని రాజ్యము యొక్క రాజు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు? దేవుని రాజ్యం యొక్క రాజు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు? ఆయన శిష్యులు ఆయన అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు అంటే, ఆ దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు. మనం కూడా
దేవుని రాజ్యం వస్తే బాగుండు, దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలనేటువంటి ఆశ మనమందరము కలిగి జీవిస్తూ ఉంటాం ప్రేమటువంటి దేవుని బిడ్డ. అయితే స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యముల గురించి ఆయన ఇస్తూ ఉన్నటువంటి జవాబు ఏమిటి? ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదు. ఇట్ కెనాట్ బి సీన్ బట్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్ కెనాట్ బి సీన్ బట్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్. ఇది నీవు కనులతో చూసేటువంటిది కాదు, కానీ నీ యొక్క హృదయముతో నీవు అనుభవించేటువంటిది. ఇది నీ కళ్ళకు కనబడేటువంటిది కాదు దేవుని యొక్క రాజ్యము, కానీ నీవు దాని యొక్క రమ్యతను, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకునేటువంటిది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ జస్ట్ ఏ ప్లేస్ వి గో వెన్ వి డై. మనము చనిపోయిన తర్వాత మనము వెళ్ళేటువంటి స్థలము మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఏ రియాలిటీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ హియర్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మనము అనుభవించేటువంటి ఒక వాస్తవికత. ఇది కేవలము నీవు నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి పోతాం, పరలోక రాజ్యానికి పోతాం అని చెప్పుకునేటువంటి ఒక స్థలము మాత్రమే కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో పరలోక రాజ్యము, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ యొక్క దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి అవగాహనలు మనం కలిగి జీవిస్తూ ఉంటాం. అందుకే మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయంలో 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి మొదట మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఈ యొక్క లేఖన భాగంలో పైన చెప్పినటువంటి అనేకమైనటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాలు, ఆశీర్వాదాలు, ఇలాంటివన్నీ కొన్ని గొప్ప విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి ఆలోచన విధానము, ద మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్ లేక ద కింగ్డమ్ మైండ్ సెట్, దేవుని యొక్క రాజ్యం, అవుటోస్ బాసలికా, కొన్ని పెద్ద పెద్ద ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ఆ దేవాలయాలకి పెట్టబడిన పేర్లు మనం చూస్తే బాసిలికా అనేటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అవుటోస్ బాసిలికా అంటే దేవుని రాజ్యము ఇక్కడే ఉంది, మన మధ్యలోనే ఉన్నది. దేవుని యొక్క మందిరానికి ప్రాచీన కాలములో ఒక 200-300 సంవత్సరాల క్రితం లేక ఇంకా ప్రాచీనమైనటువంటి దేవాలయాలకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే ఆ బాసిలికా, దేవుని రాజ్యము. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని శిష్యులు అడిగితే ఆయన అంటున్నాడు, అవుటోస్ బాసిలికా, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, ఇక్కడే ఉన్నది. ఇది అక్కడ ఇక్కడ అని చెప్పడానికి వీలు పడేటువంటిది కాదు. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, when we have a kingdom mindset, we will see the kingdom of God. దేవుని రాజ్య సంబంధమైనటువంటి దృక్పథంతో కూడిన ఆలోచన విధానము లేక మన యొక్క మైండ్ సెట్ ఏ రీతిగా అయితే ఉన్నదో ఆ రీతిగా మనము దేవుని యొక్క రాజ్యాన్ని
చూడగలం. కింగ్డమ్ మైండ్ సెట్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఈ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైనటువంటి దేవుని. అందుకే మన యొక్క ఆలోచన విధానములో మార్పు రావాలి. శిష్యులు కూడా అపోస్తల కార్యముల గ్రంథములో ఆయన ఆరోహణుడు అవుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పటికి కూడా వారి యొక్క మైండ్ సెట్ మారలేదు. ఈ దేవుని రాజ్యము కేవలము భూ సంబంధమైనటువంటి రాజ్యమే అనేటువంటి ఆలోచన విధానంలో వారు జీవిస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయము 6వ వచనములో వారు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆయన వచ్చాడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు వారి మధ్యలో. అయితే ఆయన మరలా పునరుద్ధారణై ఆ పరలోకానికి ఆరోహణ అవుతూ ఉంటే వారు అడుగుతూ ఉన్నారు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో వారితో కూడా దేవుని రాజ్యం ఉన్నది. కానీ వారి యొక్క ఆలోచన విధానము మార్పు చెందక భూ సంబంధమైనటువంటి ఆలోచన విధానంలో వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని వారు చూడలేకపోయారు. దేవుని యొక్క ఆ రాజ్య కార్యములను వారు చూడలేకపోతూ ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అపోస్తలుడైన పౌలు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఎంజాయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ రైచియస్నెస్ అండ్ పీస్. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. అంతేకాని దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు ప్రియ దేవుని. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులను పలుమార్లు ఆయన ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఆహారమును బట్టి లేక ద్రాక్షరసమును బట్టి రొట్టెలను బట్టి నన్ను వెంబడిస్తూ ఉన్నారా? కాదు, దేవుని రాజ్యాన్ని బట్టి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి అద్భుత కార్యములను బట్టి మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వారిని వేస్తూ ఉన్నాడు. ద పర్స్పెక్టివ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ ఎర్త్. భూ సంబంధమైనటువంటి రాజ్యముతో పరలోక సంబంధమైనటువంటి రాజ్యము టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని చూసేటువంటి దృక్పథముతో నీవు పరలోక సంబంధమైనటువంటి లేక దేవుని రాజ్యాన్ని చూస్తే అది నీకు కనబడదు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, we need to understand the kingdom mindset. దేవుని రాజ్య ఆలోచన విధానం లేక దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ మానసిక స్థితి, మన యొక్క ఆలోచన విధానము. మనము చాలా మందిని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ని బట్టి వారు ఆ రిసీవ్ చేసుకునేటువంటి విధానం, వారు మాట్లాడేటువంటి విధానము, వారు ఆలోచించేటువంటి విధానం ఉంటుంది. అయితే ఓవరాల్ గా క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనం, ఎందుకనగా క్రీస్తు యొక్క శిలువ రక్తము చేత కడగబడినటువంటి మనం, రక్షణ పొంది బాప్తిసము తీసుకున్నటువంటి మనము, మన యొక్క ఆలోచన విధానము లేక మన యొక్క దృక్పథము ఏ రీతిగా ఉండవలనంటే ఇట్ షుడ్ బి కింగ్డమ్ మైండ్ సెట్.
దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము మనము అర్థము చేసుకునే వారముగా, లేక మనము గ్రహించేటువంటి వారము. ఎందుకనగా ఆ గ్రహింపు లేని రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు. నాటికి నేటికి ఇదే జీవితాలు మనము దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి గ్రహింపు లేనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అవుటోస్ బాసలిక, దేవుని రాజ్యము ఇక్కడే ఉన్నది, వచ్చి ఉన్నది, మన మధ్యలో ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే ఈ మత్తయి సువార్తలోని 13వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, 2వ లేఖనం, మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తూ చూడటం లేదంట, వినుచు గ్రహింపక ఉన్నారు. కాబట్టి వారికి నేను ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ గ్రహింపు లేనటువంటి క్రైస్తవ జీవితం ఎప్పటికీ కూడా ఇది వ్యర్థమైపోయేటువంటిది. గడిచిన వారం ఒక మాట నేను మీకు రిపీట్ చేశాను, వ్యర్థమైపోయేటువంటిది. ఏం చెప్పారు? ఈ చెట్టు వలన ఎలా ఈ భూమి వ్యర్థమైపోవలను, నా వలన ఎలా ఈ సంఘము వ్యర్థమైపోవలను, నా యొక్క ఆలోచన విధానం వల్ల ఎలా ఈ సంఘము పాడైపోవలను అనేటువంటి ఈ మారు మనస్సుకు తగినటువంటి ఫలము లేనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నంత కాలము we cannot have a mindset of kingdom. దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పటికీ మనము కలిగి జీవించలేము. కేవలము భోజనము పానం అనేటువంటి ఈ యొక్క భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని మనం చూస్తూ ఉంటాము. కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేటువంటి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మనము చూడలేము. అందుకే ఈ యొక్క దేవుని రాజ్యాన్ని మనం ఏ రీతిగా గ్రహించాలి? కింగ్డమ్ మైండ్ సెట్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానం, మరియు ఆ దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము పరిశుద్ధ గ్రంథ పరంగా ఏమై ఉన్నది? వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద బైబిల్? వై ఈస్ కింగ్డమ్ మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్? హౌ టు డెవలప్ ఏ కింగ్డమ్ మైండ్ సెట్? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క 4 అంశాలను మనం కనుక ధ్యానించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఎస్, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన విధానముతో లేక నీ మైండ్ సెట్ తో నీవు గనక ఆలోచిస్తే నా తలంపులు నీవు గ్రహించలేవు. ఎందుకంటే అవి చాలా ఉన్నతమైనటువంటివి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడి ఆ రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము లేక పరలోక రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్ గురించి, కింగ్డమ్ మైండ్ సెట్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, పూర్తిగా మార్పు చెందినటువంటి ఆ జీవితము. తాబోరు అనుభవంలో ఆ ట్రాన్స్ఫిగరేషన్, ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వారు చూసినప్పుడు, మోషే మరియు ఏలియా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను అంటున్నారు, ఇదిగో మేము నీకును మోషేకు ఏలియాకు 3 పర్ణశాలలు మేము ఇక్కడ కడతాం. వారు భయపడుతూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి కింగ్ సెట్, ఆ కింగ్డమ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే
సంపూర్ణముగా మార్పు చెందినటువంటి ఆలోచన విధానము లేక జీవితాన్ని మనము కలిగి ఉండాలి. భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు, కానీ ఐక విచారములు కలిగినటువంటి వాటి మీద కాదు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి ఆ యొక్క విత్తనాలకి అక్కడ చెట్లు మొలుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ముళ్ళ కంపలు వాటి మీద వస్తూ ఉన్నప్పుడు ఐక విచారముల చేత అవి మొలవలేదు, అవి పెరగలేదు, వాటిని పెంచలేదు. దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము నీవు నేను ఎంతవరకు కలిగి ఉన్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ మైండ్ సెట్ అండ్ కింగ్డమ్ మైండ్ సెట్. చూడండి, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ మైండ్ సెట్ అండ్ కింగ్డమ్ మైండ్ సెట్. చర్చ్ మైండ్ సెట్ అంటే ఏంటి? నేను గుడికి పోవాలి, గుడిలో నేను మైక్ పట్టుకొని పాటలు పాడాలి, గుడిలో నేను పదవి చేయాలి, గుడిలో నా పేరు వినబడాలి, గుడిలో నా కుటుంబం ఉండాలి, మా కుటుంబానికి గుడిలో పేరు ప్రఖ్యాతులు రావటువంటివి ఈ యొక్క చర్చ్ మైండ్ సెట్ లో మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క శోభ, లేక ఒక కుటుంబానికి కీర్తి, లేక ఒక వ్యక్తికి కీర్తి, ఇలాంటి చర్చ్ మైండ్ సెట్లలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ద కింగ్డమ్ మైండ్ సెట్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి దృక్పథము, దేవుని రాజ్య ఆలోచన విధానము. ఎందుకంటే ఇక్కడ భూమి మీద మిక్కిలి అల్పుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడుగా ఎంచబడతాడు. ఇక్కడ ఎవడైతే గొప్పవాడుగా ఉన్నాడో అక్కడ చాలా అల్పుడైనటువంటి వాడుగా ఎంచబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే మిక్కిలి అల్పుడుగా ఉంటూ ఉన్నాడో వాడు దేవుని రాజ్యంలో గొప్పవాడుగా ఎంచబడుతూ ఉన్నారు. ఒక రాజ్యాన్ని మనము స్థాపించాలి అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బాగా ధనము ఉండాలి. కానీ దేవుని రాజ్యం యొక్క అన్వేషణ, ఆలోచన విధానము అది డిఫరెంట్ గా ఉంటుంది. ప్రియ దేవుని సంఘం, ఈ లోక సంబంధమైనటువంటి ఆ రాజ్య స్థాపన ఆలోచన విధానము అది కేవలము భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యము, ఇటువంటి అధికారములతో కూడినటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకు. పైనున్న వాటి మీద గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. పైనున్న వాటి మీద నీవు ఒకవేళ కింగ్డమ్ మైండ్ సెట్ నీకు కావాలి, నేను ఎలాగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్ నాకు కావాలి, ఆలోచన విధానం నాకు కావాలి, నా యొక్క దృక్పథము నాకు కావాలి అంటే దీనికి సొల్యూషన్ పౌలు అంటున్నాడు. ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తుతో కూడా మనము చనిపోయి మరలా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి ఆ అనుభవము యొక్క బాప్తిస్మానికి సాదృశ్యముగా మనం బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నాం. We all say that we are born again Christians. మరి మేము మరలా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులము, చనిపోయి మరలా తిరిగి లేచినటువంటి వారము. Yes, we all say that. Are we experiencing the born again Christian life? నీవు నేను ఆ తిరిగి జన్మించినటువంటి ఆ క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నామా? పౌలు అంటున్నాడు కొలస్సీ సంఘముతో, ఓ కొలస్సీ సంఘమా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తుతో కూడా నీవు లేపబడితే ఇక నీ కన్నులు క్రీస్తు వైపే ఉండాలి. స్టెఫను ఆ రాళ్లతో కొట్టబడి చనిపోతూ ఉన్నప్పుడు స్టెఫన్ ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో ఆకాశము తెరవబడుట నేను చూస్తూ ఉన్నాను, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు
కూర్చొని నేను చూస్తూ ఉన్నటువంటి ఒక దర్శనాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, హీ హ్యాస్ ద మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్య సంబంధమైనటువంటి దృక్పథము, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కానీ భూ సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆయన ఏమాత్రము కూడా కలిగి లేడు. సో పరిసయ్యులు క్రీస్తు ఈ యొక్క వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ఉన్నారు. పరిసయ్యులు కేవలం భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని వారు వెతుకుతూ ఉన్నారు. కానీ క్రీస్తు పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనబడి ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. నీ యొక్క జీవము, యువర్ లైఫ్ ఈస్ ప్రిజర్వ్డ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో కూడా మీ యొక్క జీవము దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచి ఉంచబడి ఉన్నది. యువర్ లైఫ్ ఈస్ ప్రిజర్వ్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము కలిగినటువంటి వారు ఏ రీతిగా ఆలోచిస్తారంటే, ఈ భూ సంబంధమైన వాటి మీద కాక ఈ యొక్క పైనున్న వాటి మీద ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకు పైనున్న వాటి మీద అనగా ఆయన పునరుద్ధారణే ఆరోహణే దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని యందు క్రీస్తుతో కూడా రాజ్యము దాక్షించబడింది. నేను చనిపోయి మరలా తిరిగి లేచాను. ఐ డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించినటువంటి వాడును కాను. ఈ లోకానికి సంబంధించినటువంటి దాని కాను. నేను పరలోక రాజ్య సంబంధిని. పేతురు పౌలు అంటాడు, ఇదిగో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఇదిగో మనము మన యొక్క పౌర స్థితి ఎక్కడ ఉన్నది అంటున్నాడు, పరలోకమందు ఉన్నది. మన యొక్క ఆ పౌర స్థితి పరలోకమందు ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన యొక్క మైండ్ సెట్ అనేటువంటిది ఏ రీతిగా ఈ యొక్క కింగ్డమ్ మైండ్ సెట్ గా మార్చబడుచు ఉన్నది అంటే, నువ్వు ఎప్పుడైతే పైన ఉన్నటువంటి వాటిని గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావో, పైన ఉన్నటువంటి వాటిని గురించి నువ్వు ఎప్పుడైతే ధ్యానము చేస్తూ ఉన్నావో, ఆ సమయంలో ఆ సందర్భంలో నీవు దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము కలిగి ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. నాశనమే వారి అంతము. ఎవరి అంతము? నాశనం అంటే దేవుని బిడ్డలు, దేని విషయములో అయితే నేను క్షేమంగా ఫీల్ అవ్వాలో, ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో ఆ విషయంలో అతిశయపడుచు ఉన్నారంట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి కలిగి ఉన్నాం దేవుని బిడ్డ. పాపం విషయంలో మనము సిగ్గుపడాలి, కానీ పాపం విషయంలో మనం అతిశయపడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో ఏ విషయములో అయితే వారు సిగ్గుపడవలసి ఉన్నారో ఆ విషయమై వారు అతిశయపడుచు ఉన్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచి. ఎందుకనగా ఈ యొక్క ఆలోచన విధానము ఈ యొక్క రాజ్య సంబంధమైనటువంటిది కాదు, కానీ భూ సంబంధమైనటువంటి ఆలోచన విధానంలో ఈ భూ సంబంధమైనటువంటి వాటి యందు మనస్సు ఉంచుచున్నారు. అయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. We are all waiting for Lord Jesus Christ. మన యొక్క రక్షకుని కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాము. ఈ యొక్క ఆలోచన నీలో వస్తే, ఈ దృక్పథము నీలో వస్తే, ఈ యొక్క మాట నీలో వస్తే,
ఈ నడవడిక నీలో వస్తే, ఇటువంటి జీవన విధానము నీలో వస్తే, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద కింగ్డమ్ మైండ్ సెట్. రెండవదిగా మరొక మాటను నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వాట్ ఈస్ ద కింగ్డమ్ అకార్డింగ్ టు ద బైబిల్? పరిశుద్ధ గ్రంథానుసారముగా లేక పరిశుద్ధ గ్రంథమును బట్టి ఈ యొక్క ఆ కింగ్డమ్, దేవుని రాజ్యం అంటే ఏమిటి, దేవుని యొక్క పరిపాలన అంటే, దేవుని రాజ్యం అంటే మనందరం కూడా దేవుని పరిపాలన ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఆర్ ఆల్ ఓవర్ ద క్రియేషన్, ఈ సర్వ సృష్టి మీద లేక ఈ యొక్క విశ్వమంతటి మీద కూడా పెరిగినటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, మిరాకిల్స్, దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, వీటన్నింటినీ కూడా వివరించి చెప్పవాలంటే అవి రాయడానికి ఈ భూలోకము కూడా, ఆ గ్రంథాలు భద్రపరచడానికి ఈ భూగోళమైన సరిపోదు అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే యోహాను అంటున్నాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ మధ్యలోనే ఉన్నది, ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందుకే మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథము చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క కార్యము ఒక విధవరాలి ఇంటి వద్ద ఆయన చేస్తూ ఉన్నాడు. 4వ వచనాన్ని మనం గమనిస్తే, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యుద్ధం నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలని నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయిన. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, దేవుని రాజ్యం కార్యం, దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యం ఇక్కడ ఉన్నది. దేవుని రాజ్య ఆ దృక్పథముతో ఆవిడ యొక్క ప్రవక్త వద్దకు వస్తూ ఉన్నది. అయితే ఆ బీద విధవరాలు యొక్క దీన స్థితి మార్చివేయబడు. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఇది పూర్తిగా నీనా జీవితాలని మార్చివేసేటువంటిది. ఈ బీద విధవరాలి యొక్క జీవితంలో దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. అయ్యో, ఆమె చాలా బీదరాలుగా ఉన్నది, ఆవిడ అప్పులు పాడైపోవచ్చు ఉన్నది, తన కుమారులను కూడా వారు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఉన్నారు దాసులుగా ఉండడానికి. దైవ సేవకుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఆ వట్టి పాత్రలను ఎరువుకు పుచ్చుకో. ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో చేయవచ్చు. ఒక మిరాకిల్ ఆమె జీవితాన్ని మార్చివేస్తూ ఉన్నది. ఆమె దేవుని యొక్క విశ్వాసం ఉంచొచ్చు ఉన్నది. దేవుని యొక్క రాజ్యము ఏ రీతిగా ఉన్నది అంటే ఇట్ కెన్ చేంజ్ ఎ పూర్ విడోస్ లైఫ్. ఒక బీద విధవరాలి యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి దేవుని రాజ్యానికి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇఫ్ యు బిలీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని కనుక నీవు నమ్మగలిగితే, ఇఫ్ యు హ్యావ్ ఏ మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము లేక దేవుని రాజ్య
దృక్పథాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం కూడా మార్చబడుతూ ఉన్నది. అక్కడ అనేక మంది యొక్క జీవితాలు ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. మరొక మాటని మనం చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ యొక్క లేఖన భాగంలో కూడా 5,000 మంది పైన ఉన్నటువంటి అక్కడ పురుషులు వారందరూ కూడా ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలని వారు ఆ భోజనము చేసి తృప్తి చెందినట్లుగా దేవుని యొక్క లేఖనము ఇక్కడ రుజువుగా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది. లూకాసు సువార్త 9వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 16-17 వచనాలు. దేవుని బిడ్డ, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహములకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తిరి. కృష్ణునందు ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఆ దేవుని రాజ్యము ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. అక్కడ ఉన్నటువంటి వారందరిని గురించి వారందరూ కూడా ఇంచుమించు 5,000 మంది పురుషులు అంటూ ఉన్నాడు. ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు. కానీ కేవలము ఆ 5 రొట్టెలు 2 చేపలు వారందరూ తిన్న తర్వాత ఆ 12 గంపలు వారు ఎత్తినటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే ఈ యొక్క కొంచెములో దేవుడు దానిని మిక్కిలి ఎక్కువైనటువంటిదిగా ఆశీర్వదించేటువంటిది, దాన్ని మారుస్తూ గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద 5 loaves and 2 small fish. ఆ 5 రొట్టెలు కేవలము 2 చిన్న చేపలని ఆయన 5,000 మందికి పైగా ఉన్నటువంటి జన సమూహము భోజనము చేసేటువంటి రీతిగా ఆయన దానిని మారుస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆ ఆకలిని ఆయన తీరుస్తూ ఆ కొంచెముతో ఆయన అనేక వేల మందికి ఆహారం పెట్టచ్చు. దిస్ ఈజ్ వాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. మానవునికి ఏదైతే అసాధ్యముగా ఉన్నదో అది దేవుడికి సాధ్యమైనటువంటిదని దేవుని యొక్క రాజ్యము తెలియచేస్తూ ఉంది. మరొక మాటను తెలియచేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 7 వచనాలలో పుట్టిగుడ్డివాడుగా ఉన్నటువంటి వాడు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రత్యక్షత ఇక్కడ కనపరచబడుతూ ఉన్నది. 3వ వచనములో అంటాడు, యేసు వీడైనను వీని కనవారను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. వీడైనను వీరిని కన్నవారైనను పాపము చే. దిస్ ఈస్ వాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. పుట్టు గుడ్డివాడిగా ఉన్నటువంటి వాడు, వాడిని ఎవరు కూడా బాగు చేయలేరు. వాడికి ఏ మాత్రము కూడా చూపు రావడానికి అవకాశం లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డ అనగా దిస్ ఈస్ గాడ్స్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇది మానవులకి అసాధ్యమే, కానీ ఇప్పుడు దేవుని బిడ్డరా దేవుడికి సాధ్యమైనటువంటి దట్ ఈస్ వాట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ నా జీవితంలో కూడా ఒకవేళ నీకు సాధ్యము కానటువంటిది ఏదైనా నీ జీవితంలో జరిగితే అక్కడ దేవుని రాజ్య కార్యము జరిగింది. డూ యు బిలీవ్ దట్? నీవు నమ్ముతావా? అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితంలో ఈ సమస్య పరిష్కరించబడలేదు, కానీ ఈనాడు ఈ సమస్య పరిష్కరించబడింది అంటే దేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యము అక్కడ ఉన్నది. ప్రేమటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క రాజ్య సువార్త ఎక్కడైతే ప్రకటించబడుచు ఉన్నదో దేవుని రాజ్యం అక్కడ ఉన్నది. వేరెవర్ ద గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క సువార్త ఎక్కడైతే ఉన్నదో దేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అక్కడే దేవుని యొక్క రాజ్యము ఉన్న. దేవుని రాజ్యము దేవుని యొక్క గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సువార్త, గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్, రాజ్య సువార్త.
దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క రాజ్య సువార్త. మూడవదిగా మనం గమనిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వై ఈజ్ ఏ కింగ్డమ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్? ఎందుకు దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము మనము కలిగి ఉండాలి అనేటువంటి ప్రశ్న కూడా మనకి రావచ్చు. దేవుని రాజ్యము, దేవుని రాజ్యమని యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బోధకులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎందువలన మనమందరము దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి అనేటువంటి ఒక ప్రశ్న మనము వేసుకుంటూ ఉంటాం. దేవుడు ఎందుకు అంటుంటాం. చాలా సందర్భాల్లో కూడా కొన్ని విషయాలు ఎందుకు, వై అనేటువంటి ఒక ప్రశ్నని మనం వేసుకుంటూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 10వ వచనము మనం గమనిస్తే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించరు. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించు. సో దట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానము నీవు నేను కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ యొక్క నామము పరిశుద్ధపరచబడునుగాక అనేటువంటి ప్రార్థన మనము చేస్తూ ఉన్నాం. అనగా వీఆర్ ప్రొక్లైమింగ్ అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ కదా, దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి వారసులముగా, దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలముగా, ఇదిగో దేవుని రాజ్యము రావాలి అనేటువంటి ఆకాంక్షించేటువంటి వారముగా మనము ప్రార్థన చేస్తూ ఈ లోకంలో మనము జీవిస్తూ, అటువంటి ఆలోచన విధానము, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మీయందరి ఆనందమునై ఉన్నదనేటువంటి ఆలోచన. ఇది మర్చిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డ. We all have the mindset of church, but we doesn't have the mindset of kingdom of God. చర్చిలో ఈ సీటు నాకు కావాలి, ఈ కుర్చీ నాకు కావాలి, ఈ ఫ్యాన్ కింద నేను కూర్చోవాలి, ఇలా ఫలానా వాళ్ళు నా పక్కనే ఉండాలి, ఇలాంటి చాలా చర్చ్ మైండ్ సెట్ అన్నమాట. అయితే వీళ్ళంతా పర్లోకంలో ఉంటారా? నీ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు రోజు మాట్లాడేటువంటి వారు నీతో కూడా పర్లోకంకి వస్తారు, లేకపోతే నువ్వు వాతో కూడా పర్లోకానికి పోతారు, ఇద్దరికి సరకానికి పోతారా? వస్తారు. చర్చ్ మైండ్ సెట్ లో చర్చిలో కూర్చొని చర్చిలో ఆరాధన డిస్టర్బ్ చేసేటువంటి నీవు దేవుని రాజ్యానికి వెళ్తావా, లేక నరకంలో అదే వ్యక్తితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటావా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మైండ్ సెట్ చర్చ్ మైండ్ సెట్ నుంచి కింగ్డమ్ మైండ్ సెట్ కనుక మారకపోతే నువ్వు చర్చ్ మైండ్ సెట్ లో నశించిపోతావు. భూ సంబంధమైన వాటి అందు దేని అందైతే నీవు సిగ్గుపడాలో దాని అందు అతిశయిస్తూ ఉన్నావు. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన దృక్పథము, దాని గురించిన అవగాహన లేకపోతే నువ్వు పోలేవు కదా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని బిడ్డ. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 37, 38 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం.
చదవమ్మా. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పురుగులు దుష్టుని సంబంధులు. మంచి విత్తనాలు చాలా మంచి విత్తనాలేమో దేవుని రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అయితే ఈ యొక్క పొలములో, సంఘం అనేటువంటి పొలములో గోధుమలు ఎదుగుతూ ఉంటాయి, గురుగులు ఎదుగుతూ ఉంటాయంట. కలిసే ఇవన్నీ ఎదుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలు, గురుగులు ఎప్పుడు కోసివేయబడతాయి, ఎప్పుడు కాల్చివేయబడతాయి అంటే ఆ పంట కోసేటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి గోధుమలే ఉంటాయి. కానీ ఈ గురుగులన్నీ కూడా, ఈ దుష్ట సంబంధాలన్నీ కూడా కాల్చివేయబడతాయి. వెయిట్ అంటిల్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. ఆ తీర్పు దినం వరకు కూడా నీవు ఎదురు చూస్తే ఈ గోధుమలు అనేటువంటివి శ్రేష్టమైనటువంటివి రాజ్య సంబంధులు దేవుని రాజ్యంలోనికి వెళతారు. ఈ గురుగులు అనేటువంటివి ఇవి కూడా ఎదుగుతూ ఉంటాయి, ఇవి కూడా బాగుంటాయి, ఇవి కూడా అన్ని చేస్తూ ఉంటాయి, ఇవి కూడా పాటలు పాడతాయి, ఇవి కూడా ప్రసంగాలు చేస్తాయి, ఇవి కూడా మ్యూజిక్లు వాయిస్తాయి, ఇవి ఎన్నో చేస్తాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డే, ఆ చివరి దినం వరకు, ఆ చివరి క్షణం వరకు కూడా ఆ కోత కోసేటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డారా చూడండి, వాటిని విత్తిన శత్రు అపవాది కోత యుగ సమాప్తి. కోత కొయ్యవారు దేవదూతలు. గురుగులు ఎలాగో పుచ్చబడి అగ్నిలో కాల్చివేయబడను, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 43వ వచనము చదివితే రాజ్య సంబంధాల గురించి అంటున్నాడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుడు గలవాడు నేనుగా. ఎందుకు నాకు ఆ చర్చి మైండ్ సెట్ నుంచి దేవుని రాజ్య మైండ్ సెట్ కావాలి? ఎందుకు నీకు చర్చి మైండ్ సెట్ నుంచి దేవుని రాజ్య మైండ్ సెట్ కావాలి అంటే, నీవు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లాలనేటువంటి దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశమై ఉంటూ ఉన్నది. కానీ మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నాకు చర్చి మైండ్ సెట్ ఉందా? నాకు దేవుని రాజ్య మైండ్ సెట్ ఉన్నదా? పరలోక రాజ్యమును గురించిన ఆశ నాకు ఉన్నదా? ఎందుకనగా నా యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నేను భూ సంబంధమైన వాటి యందు ఆశ కలిగినటువంటి వాడిని కాను, ఆశ కలిగిన దాన్ని కాను. నేను దేవుని యొక్క రాజ్య సంబంధాన్ని, దేవునితో కూడా లేపబడినటువంటి వాడు, లేపబడిన దాను, చనిపోయి బ్రతికిన దాను. అవి బోర్న్ అగైన్ క్రిస్టియన్. దే హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం, దృక్పథము నీవు కలిగి. చివరిగా మరొక అంశాన్ని తెలియచేసి ముగించే, హౌ టు డెవలప్ మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎలాగా నేను కలిగి జీవిస్తామంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు ఆ మత్తయి సువార్తలోని 13:23 ఒకసారి చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించును, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మంచి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యము విని గ్రహించును. వాక్యం విని గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గ్రహించాలి. గ్రహింపు అనేటువంటిది చాలా కష్టం తెలుసా? ఆగ్రహించుకోవడం చాలా ఈజీ, కానీ గ్రహించుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా మందికి ఆగ్రహం వస్తుంది, వాక్యం చెప్తే ఆగ్రహం వస్తుంది, కానీ ఆగ్రహంలో తీసివేయాలి. గ్రహించుకో. ఒకవేళ నీ హృదయం అనేటువంటిది ఒక మంచి నేల వంటిది అయితే, సిద్ధపరచబడినటువంటి ఒక సేద్యము చేయడానికి అనువైనటువంటి ఒక మంచి నేల వలె నీ యొక్క హృదయాన్ని
నీవు సాధువుగా చేసుకుని దేవుని మందిరానికి వస్తే డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ అండ్ యూ విల్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గ్రహిస్తావు, దాన్ని స్వీకరిస్తావు, దాన్ని అంగీకరిస్తావు. నీవు ఆగ్రహించుకుంటా పోతే నీలో అది ఫలించదు. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ఫలించాలి. నీవు దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన దృక్పథము నేను కలిగి ఉండాలి అంటే లెట్ us ఫ్లరిష్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనలో ఫలింప చేయనివ్వాలి. ఎలాగంటే 100 60 30 వాడు ఫలించును, అట్టివారు సఫలులై యు విల్ సక్సీడ్ ఇన్ ఆల్ యువర్ వర్క్స్. నీ యొక్క ప్రతి పనిలో కూడా నీవు సక్సెస్ అవుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో గనక దేవుని యొక్క వాక్యము ఎదగడానికి, అంగీకరించడానికి, గ్రహించడానికి, ఫలించడానికి నీవు సిద్ధ మనస్సు కలిగి ఉంటే అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. ఇలా ఎంతో మంది ఎన్నో రీతులుగా ఫలించడానికి. సో ఈ రీతిగా గ్రహించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను గ్రహించినప్పుడు ప్రేమటువంటి దేవుని బిడ్డరా, దేవుని రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్ మన జీవితాలలో మనము కలిగి జీవిస్తాం. మరొక మాట యూదా వ్రాసినటువంటి పత్రికలో 17వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం యూదా పత్రిక ఒకసారి మనం చూద్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమంది మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారులైంది భేదములు కలుగ చేస్తున్నారు. ఇలా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించుడి. క్రీస్తునందు దేవుని బిడ్డలు టు డెవలప్ ద మైండ్ సెట్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని మనము పెంపొందింప చేసుకోవడానికి ఒక విశ్వాసిగా నేను ఏమి చేయాలి అంటే ఈ యొక్క లేఖనాన్ని మనం చదవాలి. ఈ లేఖనములో చెప్పినటువంటి మాటలను అనుసరించి మనము జీవించాలి. చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండుడి. వెయిటింగ్ అపాన్ ద లవ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రేమ కొరకు మనము కాచుకొని ఉండాలి. అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మనల్ని మనము కట్టుకొని ఉండాలి. ఆ ప్రార్థన పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం నాడు ఒకటే ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. నీవు ఏ విధమైనటువంటి ఆ మైండ్ సెట్ కలిగి ఉన్నావు? పరలోక రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నావా? లేక శాస్త్రులు పరిశీలన వలె కేవలం ఆలయ సంబంధమైనటువంటి మైండ్ సెట్ నీవు కలిగి చేస్తూ ఉన్నావు. ఒకవేళ ఆలయ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఈ యొక్క మైండ్ సెట్ నీవు కలిగి ఉంటే జాగ్రత్త, ఆ గురుగుల వలె, ఆ పొట్టు వలె నీవు కాల్చివేయబడతావు. మంచి నేలలో పడినటువంటి విత్తనం
ఆ వాక్యం విని దాన్ని గ్రహించుకొని 100 60 130 ఫలించినట్లుగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్ కలిగి మనం ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ రీతిగా మాతో మీరు స్పష్టంగా మాట్లాడే విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందరి ఆనందమునైనదని మీ లేఖనం సెలవిచ్చింది. నీ యొక్క రాజ్యాన్ని వెదికేటువంటి ఆలోచన విధానం మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి మీ లేఖనము సెలవిచ్చింది. నేను కేవలం ఆలయ మైండ్ సెట్, చర్చ్ మైండ్ సెట్ కాకుండా నీ రాజ్య సంబంధమైనటువంటి మైండ్ సెట్, ఇదిగో ప్రభా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి అని మీ లేఖనం సెలవిచ్చింది. నేను క్రింద ఉన్నటువంటి వాటి కొరకు పరలోక సంబంధమైనటువంటి రాజ్య ఆశీర్వాదము కొరకు నా తండ్రి నీ కొరకు సిద్ధపాటు కలిగి ఎదురు చూసేటువంటి వారముగా ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకును దాయిచ్చాను. కొద్ది మనలో మా ప్రభుని మీ కుమారుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.